ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మనుషులు పెట్టే నిందకు భయపడక మనము దేవుని వైపు చూసేటువంటి బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో మనల్ని 1000 కళ్ళు చూస్తూ ఉంటాయి. దేవుని సేవకులనైతే అనేక మంది గమనిస్తూ ఉంటారు. ఏమంటే దేవుని సేవకులు ఇతరులకు వాక్యం చెప్తారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు సప్లై చేసుకొని ఇతరులకు అప్లై చేయాలి కాబట్టి 1000 కళ్ళు చూస్తూ ఉంటాయి. మనుషులు వెయ్యాలని చూస్తుంటాడు. ఏంది నింద. ఎప్పుడైతే ఆ బిడ్డ పైన నింద వేద్దామా, అతను దేవుని బిడ్డ కదా, అతని పైన ఎప్పుడు మచ్చ వేయాలని కొంతమంది చూస్తూ ఉంటారండి. కొంతమంది మన అనుకునే వాళ్ళు శత్రువులు తయారవుతూ ఉంటారు. మనము ఎవరైనా ఈ లోకంలో నమ్మలేం, మనుషులను నమ్మలేం, కానీ దేవుణ్ణి మనం నమ్మేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనము దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు అనేకమైన ముళ్ళు మన కాలుకు తగులుతూ ఉంటాయి, అనేక గాయాలు మనకు తగులుతూ ఉంటాయి. మనము దేవుని మార్గంలో నడిచినప్పుడు అనేక శోధనలు వస్తుంటాయి. మన శారీరకంగా బలహీనం అవుతాం, ఆత్మీయంగా మానసికంగా మనం ఎన్ని బలహీనతలు వచ్చినా కూడా సాతాను శోధన ఎవరిని చేస్తారంటే అన్యులు కాదు, అన్యులు సాతాన్లోనే ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డలు టార్గెట్ చేసుకుంటారు. సాతాన్ ఎంత శోధించినా కూడా మనలో ఉండే దేవుడు నమ్మదగిన దేవుడు. మనము సాతాన్ దగ్గరికి వెళ్ళిన దానికే ప్రాబ్లం, సాతాను మన దగ్గరికి వచ్చిన దానికి ఇబ్బంది. కాబట్టి మనం దేవుని మార్గంలో నడిచినట్లుగా ఈ లోకంలో నిందలకి భయపడకుండా దేవుని మార్గంలో పోవునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మనుషులు పెట్టే నిందలకు భయపడకుండా మీ మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లోకంలో ప్రతి ఒక్క పాపాన్ని మేము జయించి చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఇతరులకు మహిమకరంగా చేయమని అడుగుతున్నామయ్యా. ప్రకాశమానమైన వేకు చొక్క జల్దారు వృక్షము వంటి వాడ మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. చేసి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు. చేసి అది మాకు శ్రేయస్కరం కాబట్టి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ మార్గంలో నడవాలా. చేసి ఇరుకైన మార్గమైన విశాలమైన మార్గం ఉంటుందయ్యా. ఈ లోకంలో విశాలమైన మార్గం నడిచి నరకంలోకి వెళ్ళే కాడికి చేసి ఇరుకు మార్గంలో నుంచి పరలోకానికి వచ్చేది మేలు. కాబట్టి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి తరించినాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.